హలో పీపుల్, ఐమ్ యువర్ డిఎన్ఎస్ బాబు. ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో ఈజీగా సింపుల్గా సేమ్ స్వీట్ షాప్లో వచ్చినట్టే మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ శనగపిండిని ఒక కప్పు శనగపిండి జల్లించుకొని పెట్టుకోవాలి. కప్పు శనగపిండికి కప్పు నెయ్యి, కప్పు ఆయిల్ని సపరేట్గా ఒక దాంట్లో వేసి రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న నెయ్యి ఆయిల్ని శనగపిండిలో వేసి కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు ఒక సైడ్ పొయ్యి మీద నెయ్యి పెట్టి నెయ్యి వేడి చేస్తూ ఉండాలి. ఇంకో సైడు మనం మైసూర్ పాక్ చేసుకోవడానికి గిన్నె పెట్టి అందులో రెండు కప్పుల పంచదార, కప్పు నీళ్లు పోసి పాకం పట్టించుకోవాలి. పాకం పర్ఫెక్ట్గా అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మైసూర్ పాక్ శనగపిండి మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలిసిన ఈ మిశ్రమంలో మనం కొద్దిగా వేడి నెయ్యిని పోస్తూ ఉండాలి. ఒక సైడ్ వేడి నెయ్యి పోస్తూ ఇంకో సైడ్ బాగా కలుపుకుంటూ ఉండాలి. నెయ్యి వేడిగానే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా బాగా కలుపుతూ ఉండాలి. నెయ్యి పోస్తూ ఉండాలి. ఈలోపు ఒక ప్లేట్లో నెయ్యి పూసి పక్కన పెట్టుకుందాము. శనగపిండి పాకంలో బాగా అయ్యి మైసూర్ పాక్ రెడీ అయిందని తెలియడానికి ఇలా గుల్లగా రెడీ అవుతుంది. ఇలా గుల్లగా రెడీ అయినప్పుడు మిగిలిన నెయ్యి మొత్తం ఇందులో పోసేసుకోవాలి. పోసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లో వేసేసుకోవాలి. ప్లేట్లో వేసుకొని ప్రెస్ చేయకూడదు. వేడిగా ఉన్నప్పుడే మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి. చల్లగా అయితే రాదు. సో 2 అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి రివర్స్ చేసుకుంటే పర్ఫెక్ట్ మైసూర్ పాక్ రెడీ అవుతుంది. మనం ఆల్రెడీ ఘాట్లు పెట్టుకున్న పీసెస్ని మనం కట్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్లో లోపల బ్రౌన్గా కుక్ అయ్యి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. మీరు ట్రై చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.